ఒకసారి గతం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది వాళ్ళకి. కానీ నేనెందుకు చెప్తున్నానంటే, కేసులకు తప్పుడు కేసులు బనాయిస్తే, నన్ను జైల్లో పెట్టేస్తే నేను భయపడిపోతాను అని అనుకుంటే పొరపాటు. నేను ఇంట్లోనే కూర్చున్నాను, ఇక్కడే ఉన్నాను. ఏదైనా మీరొచ్చి చేసుకోవచ్చు. కానీ నా ఉద్యమం ఆగదు, నా గొంతు ఆగదు. న్యూటన్స్ లా చెప్తుంది కదా, ఎవరి యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. బంతి ఎంత గట్టిగా కొడితే అంతే రివర్స్లో వస్తుంది. రివర్స్ యాంగిల్లో ఇప్పుడు నేను వస్తాను. నేను ఇంకా గట్టిగా ప్రజా గొంతై మాట్లాడతాను. మన కౌన్సిల్లో కూడా మాట్లాడాను. కౌన్సిల్లో 4 సార్లు వాకౌట్ చేశాం. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైనటువంటి చర్యలకు 17,000 కోట్లు రమారం ఎన్నికల ఎలక్ట్రికల్ బిల్ పెంచేసినారు. మద్యం మీద వీటన్నిటి మీద కూడా నేను వాకౌట్ చేశాం. గట్టిగా ప్రతిఘటించాం. పబ్లిక్లో కూడా ఇప్పుడు ప్రజా గొంతై అన్ని ఆఫీసులకి తిరుగుతాను, ప్రతి గ్రామం వెళ్తాను, ప్రజల పక్షాన్ని గట్టిగా పోరాటం చేస్తాను. కాదని ఇది తప్పని మీరు అరెస్ట్ చేయాలనుకుంటే తట్టుకోలేక ఇంకా వీడి వాయిస్ పెరుగుతుంది, మా గవర్నమెంట్ ఉంటే వాయిస్ పెరుగుతుంది. ఏదో ఈ కూటమిలో ముఖ్యంగా ఈ జనసేన బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్ గాళ్ళు ఏవో ట్రోల్స్, నీకు చంపేస్తాం, నరికేస్తాం, కాల్చేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం. ఆ కంప్లైంట్ కూడా నేను ఇచ్చాను, ఎవిడెన్స్తో సహా టెక్కల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. మరి చర్యలు తీసుకున్నారా? మరి నేను కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోరు. వీడు ఎవడో తెలియదు ఈ కిరణ్ గారు అంటే, వీడు నా మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం ఎఫ్ఐఆర్ 35 క్లాస్ 3 నోటీస్, అంటే ఇప్పుడు పాత చట్టం ప్రకారం 41 నోటీస్, ఇవన్నీ మీరు చేస్తారు. సిగ్గుందా అసలు? పోలీస్ చర్యలు కూడా నేను అడుగుతున్నాను. గవర్నమెంట్ ఎవరైనా ఉంటాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు, నిన్న మేమున్నాం, రేపు మళ్ళీ వస్తాం మేము. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే, అసలు నేనే అనుకుని ఉంటే, గత 5 ఏళ్లలో అధికారంలో ఉండేటప్పుడు నేనే అలా అనుకుని ఉంటే అచ్చెన్నాయుడు ఉంటాడా? టీడీపీ వాళ్ళు కానీ జనసేన బ్యాచ్ కానీ ఒక్కడ ఉంటాడా? మేమే అలా ఆలోచించుంటే. టీడీపీ జనసేన కలుస్తుందనే విషయం 5 ఏళ్ళు మీకు ఎక్కడ కూడా స్మెల్ కూడా ఐడెంటిటీ కాలేదు. చివరి క్షణంలో జరిగినటువంటి ఆ కలయిక మాత్రం కూటమి రూపంలో ఈరోజు 2024 సార్వత్రికలు. కానీ ప్రస్తుతం 41A నోటీస్ తీసుకున్న దువ్వాడ శ్రీనివాస్ అబ్స్కాండ్ అవుతారా, పోలీసు విచారణ ఎదుర్కొంటారు? ఇక్కడే ఉంటాను. చూసారా ఎంత కామెడీ నోటీస్ ఇది. ఇందులో ఏం సాధారణ 41 నోటీస్ ఏంటంటే, మీ మీద బిలో 7 years సెక్షన్స్ మన పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. అబోవ్ 7 years అన్నది అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు పోలీసు వారు. ఇది రూల్. బిలో 7 years కాబట్టి నాకు పెట్టిన సెక్షన్స్ అన్నీ నాకు స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి ముందు ఒక నోటీస్ ఇస్తారు, అదే 41 నోటీస్ చట్టం. ఆ నోటీసులో ఏమని రాస్తారంటే, ఏ తేదీ ఎన్ని గంటలకు నేను ఆ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలో స్పష్టంగా రాస్తారు. ఇక్కడ చూడండి, ఈ క్రింద పేర్కొనబడిన అధికారి వారి దర్యాప్తులో భాగంగా ఈ క్రింద పేర్కొనబడిన తేదీ మరియు సమయంలో టెక్కలి పోలీస్ స్టేషన్ వద్దకు హాజరగుటకు గాను అని చెప్పారు. డేట్ రాయలే. ఎప్పుడు నోటీస్ ఇచ్చారో డేట్ రాయలేదు. ఎప్పుడు నాకు రమ్మంటారో డేట్ రాయలేదు. మరి ఏంటి దీని అర్థం? అంటే వ్యూహాత్మకంగా శ్రీనివాస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించబడింది. ఈ నోటీస్ నిబంధనలు పాటించడంలో మీరు విఫలమైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 36 కింద అరెస్టుకు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు. అండర్లైన్ హెవీ పెద్ద అక్షరాలతో రాశారు, చూసారా నోటీసులో? అంటే ఇది ఎందుకు రాశారు? హైలైట్ చేశారు. ఇది హైలైట్ చేయడం తెలుసు పోలీసు వారికి, తేదీ వేయడం మాత్రం తెలియదు. అంటే 4 రోజులు పోయిన తర్వాత ఈ నిబంధన ప్రకారం మీరు మాకు హానర్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని రావాలని అనుకుంటున్నారు ఈ నోటీస్ ద్వారా అన్నది వాళ్ళ ఎత్తుగడ. నేను ఇది మీ ముందు పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఎస్హెచ్ఓ గారితో మాట్లాడాను, పై అధికారులతో కూడా మాట్లాడాను. ఏమండి, నాకు నోటీస్ ఇచ్చారు కదా, ఎప్పుడు రావాలి స్టేషన్కి? ఈరోజా, రేపా, టైం చెప్పండి అని అడిగాను. టైం రాయలేదు. దీనిపై నేను కోర్టుకు వెళ్తాను. ఇంకా వాళ్ళ ఇష్టం. టైం రాయకుండా నోటీస్ ఇవ్వచ్చా? తేదీ రాయకుండా నోటీస్ ఇవ్వచ్చా? విచిత్రమైన పోకడ్లండి. ఇందులో భాగంగానే పుష్ప 2 మూవీ సూపర్ హిట్టే బ్లాక్ బాస్టర్గా కలెక్షన్ వర్షం కురిపించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే తన స్నేహితుడికి మద్దతు తెలిపారన్న ఉద్దేశంతోనే ఈరోజు బన్నీని అరెస్ట్ చేసి 11 గంటల పాటు జైలు పెట్టారనుకోవచ్చు. బన్నీ అంటే అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. నేను ఒక ప్రేక్షకుడిగా ఆయన సినిమాలు కూడా నేను ఎక్కువ చూస్తుంటాను. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నేను ఎక్కువ చూస్తాను, ఆయన ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇలాగే ఇబ్బందుల్లో పెట్టి హింసిస్తున్నారు. ఆయన సినిమాలు రిలీజ్ సమయంలో కూడా ఈ విషయంలో కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నది.
ఆ అర్జున్ను కూడా అలాగే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి అరెస్ట్ చేయటం ఏంటండి? ఆయన ఒక సంధ్యా థియేటర్కి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి తోపులాటలో మరణించారు. మరణించినందుకు ఆయన్ని బాధ్యుణ్ణి చేస్తూ ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటే ఈ దేశంలో చాలా ఎఫ్ఐఆర్లు పడాలి ఇమ్మీడియట్గా. ఎక్కడో మేము వీడియో షూట్ చేయడానికి 12 సంవత్సరాలకి పుష్కరాలకి గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వీడియో షూట్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఎంతమంది మరణించారు? ఆ మరణించిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ వేశారా? దానిపైన సంబంధిత వ్యక్తి మీద వేశారా? లేదు. గుంటూరులో జరిగిన సమావేశాల్లో కానీ అంతకుముందు జరిగిన సమావేశాల్లో కానీ 11 మంది చనిపోయారు. వాటిపైన ఎఫ్ఐఆర్ వేశారా? అయినా కూడా బన్నీ నైతిక బాధ్యత వహించి తన సినిమా చూడడానికి వచ్చిన క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో ఆ రేవతి చనిపోవడం, ఆ కుటుంబాన్ని పూర్తిగా అండగా ఉంటాను అని ఆర్థిక సాయం 25 లక్షలు, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఆయన అంతలా దుందుడుకు తిరిగి అరెస్ట్ చేయడం మాత్రం దీనికి ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. అతను సినిమా రిలీజ్ దగ్గర నుంచి కూడా ఆయనకి బ్యాడ్గా ట్రోల్ చేస్తూ ఆ సినిమా పైన దుష్ప్రచారం ఎక్కువగా తీసుకొస్తుంది. నేను యాక్చువల్గా చూశాను సినిమా కథల్ని. ఆ పవన్ కళ్యాణ్ ఒక రోజు కామెంట్ చేశాడు, అడవి దొంగల్ని కూడా హీరోలుగా చూస్తున్నారు ఎర్రచందనం దొంగలు. ఇప్పుడు దీనిపైన పెద్దగా చాలామంది మాట్లాడేస్తున్నారు. అది కథండి. కథలో ఇంకా సెకండ్ పార్ట్ అండి, థర్డ్ పార్ట్ కూడా ఉంది. థర్డ్ పార్ట్లో ఎలాంటి కంక్లూజన్ ఇస్తారో కూడా తెలియదు. అక్కడ డైరెక్టర్ అల్లు అర్జున్ గారు కానీ సినిమా హీరో కానీ దొంగతనం చేయడం ప్యాషన్గా చూపించలేదు. ఆ సినిమా కథ నడుస్తుంది. ఇంకా థర్డ్ పార్ట్ పూర్తయిన తర్వాత కంక్లూజన్ తెలుస్తుంది. తెలియకుండానే ఇలాంటి కథలను కూడా హీరోలుగా గుర్తిస్తారా అంటే కథలో ఏదైనా చూపించవచ్చు. కథలో ఇది చూపించకూడదని ఏమైనా ఉందా? మహాభారతంలో దుర్యోధనుడు చేసినటువంటి దుర్మార్గమైన చేష్టల్ని మనం చూసాం, చదివాం, విన్నాం. అలాగే కృష్ణ పరమాత్ముడు పంచపాండవులైనటువంటి వాళ్ళ ధర్మమైనటువంటి వివిధ పద్ధతులు కూడా విన్నాం. అది కథ, అది పురాణాల్లో వచ్చినటువంటి కథ, ఇతిహాసాల్లో వచ్చినటువంటి కథల్ని బేస్గా తీసుకున్నవి ఇవన్నీ. ఈ కథ రూపుదాల్చుకునేటప్పుడు సెన్సార్ బోర్డు రిలీజ్కి ముందు 80% దాన్ని పర్సీవ్ చేస్తుంది. దాని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంతలా ఆ సినిమాపై అక్కసెందుకు? ఆయన పైన జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప 1 ఆశేష ఆ ప్రేక్షక ఆదరణ పొంది, పుష్ప 2 కూడా దాని అంతకంటే ఎక్కువ ఆదరణ పొంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం, దాని నైతిక బాధ్యత నుంచి ఆర్థిక సాయం చేయడం, అండగా ఉంటాను ఆమె, ఇన్ని జరిగిన తర్వాత అరెస్ట్ వెనక ఈ రాజకీయ ప్రమేయం ఉండడం ఏ స్వలాభం కోసం అని అనుకోవాలి. ఇప్పుడు అదే కదా నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ బట్టి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర జనసేన పార్టీ పోషించిందని అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్లో, దానికి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎలాగో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేసి ఈ అరెస్ట్కి కారకులైనారు. దీనివల్ల అల్లు అర్జున్కి ఖ్యాతి పెరిగింది. అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారనే 100% నోళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. ఎవ్వడు కూడా అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అనలేదు. ఎందుకంటే రైట్ టైంలో అతను రెస్పాండ్ అయినాడు. రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబానికి అండదండగా ఉంటానని చెప్పాడు. అతనికి తోచిన విధంగా ఆర్థిక సహాయం కూడా చేశాడు. చేసిన తర్వాత ఇంక చర్యలు ఏంటి పోలీస్ చర్యలు? సడన్గా ఇమీడియట్గా ఏంటి ఆ చర్యలు? కామెడీ. విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడాను ఆయన ఏమైనా సైనికుడా, దాన్ని అంతలా రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంపై ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఎక్కడైనా ఆందోళన చెప్తే కేసులు నమోదు చేస్తామనడం ఒక ముఖ్యమంత్రికి ఈ విషయంపై అంతలా ఆసక్తి ముఖ్యమంత్రికి తగదండి. అలా సినీ నటులను విమర్శించాలనుకుంటే రామారావు గారి నుంచి, శివాజీ గణేష్ గారి దగ్గర నుంచి, జయలలిత గారి దగ్గర నుంచి వాళ్ళు నటులుగానే ముఖ్యమంత్రులు అయ్యారు, రాజ్యాలు వెళ్ళారు, ఉన్నత స్థాయికి వచ్చారు. కళ అంటే కళని అలా విమర్శించకూడదండి. మనిషి ఒక జన్మలో అదృష్టం ఉంటే మనిషిగా పుడతాడేమో, వేల జన్మలో అదృష్టం ఉంటేనే కళాకారుడిగా పుడతాడు.